ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ మళ్ళీ జన్మించవలెనైనా ఆమె అవశేషములను గంగలో నిమజ్జనము చేయవలెను. బాలిక, ఏంటి గుప్తా గారు మీరు చేసిన పని? మారు వేషంలో వెళ్ళి నా అస్థికల్ని గంగలో కలపమని మా ఆయనకు చెప్తారా? మేము చెప్పలేదు బాలిక, విధి మాతో అటుల చెప్పించినది. విధిని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడకండి ప్లీజ్. ఎందుకు ఇలా చేశారు? నీకు మంచి చేయుటకు, నీవు మరల జన్మించుటకు. నేను మళ్ళీ జన్మిస్తానని గ్యారంటీ ఉందా? ఈ ఎందులకు లేదు. ఈ జన్మ సమాప్తమైన పిమ్మట మరు జన్మ సంప్రాప్తించును. నా చెల్లెలికే కూతురుగా పుడతానని గ్యారంటీ ఉందా? అదియేగా చెప్పుచున్నాము. నీవు ఖచ్చితముగా నీ సోదరికి పుత్రికగా జన్మించదవు. ఎలా పుడతాను గుప్తా గారు? మా ఆయనతో నా చెల్లి పెళ్ళైతే అయింది, కానీ వాళ్ళ మధ్య ముద్దు లేదు, ముచ్చటా లేదు. వాళ్ళు కలిస్తేనే కదా కాయో పండో పుట్టేది. వారు కలిసెదరు, నీవు జన్మించదవు. వాళ్ళని కలపాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించా, నా వల్ల అవ్వలేదు. విధి వల్ల అగును బాలిక. ఎలా అవుతుంది గుప్తా గారు? ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు కలుస్తారా? విధి చేయలేదనుకున్నది ఏదియూ లేదు బాలిక. ఇంతవరకు జరిగినవి, ఇక ముందు జరగబోవునవి అంతయు విధి లిఖితమే. ఏదో మీరే రాసిన స్క్రీన్ ప్లేలా చెప్తున్నారే. మాకు తెలిసిన వాస్తవము చెప్పుచున్నాము. నీవు మరణించుట విధి, నీవు ఆత్మలా ఉండుట విధి. నీ పతి కొరకు మనోహరి ప్రయత్నించి విఫలమగుటయూ విధి. మనోహరి గురించి సరస్వతి చెప్పకుండుటయూ విధే. అన్నిటికీ మించి మా లోకమును విడిచి మీ లోకమునకు చేరి నీ చెంత మేము ఉండుట కూడా విధియే. అంతయు విధి లిఖితమే. మీరు చెప్పినవి మిగతావన్నీ చేయగలరేమో గాని మా ఆయన్ని భాగిని కలపలేరు. ఎంతటి అమాయకురాలివి బాలిక. వారు కలువుటయే విధి అయినచో నీవు మరల విధిని శంకించుచుంటివా? మాతో రమ్ము, రమ్ము బాలిక. రమ్ము, రమ్ము బాలిక, రమ్ము. వీక్షింపుము. మా ఆయన పైరంలో ఉన్నారు. ఆ ఆ భాగి కిచెన్ లో ఉంది. వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు? తొందరపాటు ఎలా బాలిక? రమ్ము, మేము చూపించదము. రమ్ము, రమ్ము. వీక్షింపు. ఏంటి గుప్తా గారు, నా చెల్లి కళ్ళు పోగొట్టాలని ఏమైనా చూస్తున్నారా? ఏదైనా మా వాళ్ళని కలపడం అంటే? బాగి, 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 ఏమైంది? బాగి, ఏమైంది? మంట పడుతుందండి. ఏమైంది? అయ్యో, కళ్ళలో పడింది, పొడి పడింది, కళ్ళలో మంట వస్తుంది. నన్ను చూడండి. నా వల్ల కావట్లేదండి. అబ్బా,
ఈ వంకతో ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారేమో. చలోకైనా ఆపాల్సిందే. అమర్, నేను చూస్తాను. అమర్, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. మనోహరి, నువ్వు కింద పడిన పౌడర్ని క్లీన్ చేయి. తిక్క బాగా కుదిరింది. దీనికి ఇలాగే పని చెప్పాలి, లేదంటే ప్రతిసారి వాళ్ళ మధ్య దూరిపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు వారి మధ్య ఎవ్వరూ అడ్డురారు. అయ్యో గుప్తా గారు, మా ఆయన ఎప్పుడూ అలా చేయలేదు. హ్మ్? నేను మిస్ అయిపోయాను. అది మీ సోదరి అదృష్టము. ఆ, ఆ, కదలకుండా నిల్చో. ఏంటి బాగి, ఏమైంది?